ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 62, 6వ భాగం. జిజ్ఞాసి కాస్త మౌనబ్రహ్మగా మారటం. జంబూద్వీప దర్శనం. ఇంతకీ మన సాధనా విషయానికి వద్దామా? నేను ఎక్కడిదాకా నా ధ్యాన అనుభవాలు చెప్పినానో నాకే గుర్తుకు రావటం లేదు. అవసరమైనప్పుడు గుర్తుకు వస్తే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చేది? అది గుర్తుకు రాక, గుర్తులేక మరచిపోయిన విషయాన్ని తెలుసుకోవడానికి, దానికోసమే కదా యోగ సాధన ఉన్నది. మనమే పరమాత్మ అని మర్చిపోయి జీవాత్మ అనుకొని మర్చిపోయిన ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సాధన నేను చేస్తున్నాను కదా. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతివాడు వేదవ్యాసుడు అంశ కాదు. వారు ఏదో ఒక గత జన్మలో తమ్ముడి భార్యతో సంభోగం చేయటం వలన వారికి ఈ జన్మలో ఈ వ్యాధి వచ్చి ఉండాలి. నా విషయంలో వేదవ్యాస జన్మలో తప్ప మరి ఏ గత జన్మలో ఎలాంటి ఘనకార్యం చేయలేదని నాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధి వలన తెలుసుకొని రూఢీ చేసుకోవడం జరిగింది. ఇక నా ధ్యాన అనుభవాలలో మీకు కైలాస పర్వత దర్శనం అనుభవం దాకా చెప్పినట్లుగా గుర్తుకు వచ్చింది. నాది వేదవ్యాస జన్మ అని జ్ఞానం ద్వారా గుర్తుకు తెచ్చినట్లుగా దైవ అనుభవ విషయం మీకు చెప్పినట్లుగా నాకు గుర్తుకు వచ్చింది. ఒకసారి నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది. నా సూక్ష్మ శరీర యానము మొదలైంది. హిమాలయాలు కనిపించాయి. ఒక అష్టపద్మాకారపు హిమాలయాల మధ్యలో ఒక చోట నీలి వర్ణపు రంగుతో ఒక దివ్యమైన సరస్సు ఉన్నట్లుగా కనిపించింది. దీని మధ్యలో ఒక వింతైన వృక్షం ఉన్నట్లుగా కనిపించింది. విచిత్రంగా దీనికున్న పండ్లు ఈ నీటి మీద పడగానే నీటి అడుగుకు వెళ్ళి అవి కాస్త బంగారు వర్ణంగా మారి నీటి మీద తేలడంతో ఇంతలో ఒక గుంపుగా ఆకాశం నుంచి రాజహంసలు, అలాగే అక్కడ ఉన్న పొదవద్ద నుండి దివ్య శరీరం ఉన్న పాములు వచ్చి ఈ బంగారపు పండ్లు తిని దివ్యకాంతులతో వెనక్కి వెళ్ళిపోవడం, మిగిలిన బంగారపు పండ్ల కోసం అక్కడే ఎదురు చూస్తున్న కొందరు బౌద్ధలామాలు వీటిని తింటూ ఏదో జ్ఞాన అనుభూతి పొందుతూ చుట్టూ ఉన్న పరిసరాల అడవుల్లోనికి వెళ్ళి వనమూలికలు సేకరించి వాటితో ఏవో ప్రయోగాలు చేస్తున్న దృశ్యం కనపడింది. ఇది దేనికి సంబంధించింది? ఇది నిజమా లేదా అబద్ధమా అనుకునే లోపల నాకు ధ్యానభంగమైంది. ఆ తర్వాత ఈ కళకు సంబంధించి పుస్తక గ్రంథాలు తిరగవేస్తే ఒకచోట ఈ సరస్సు మానస సరోవరం అని, ఈ కనిపించిన వృక్షం కల్పవృక్షమని, దాని పండ్లు బంగారంగా మారటానికి కారణం ఈ నీటి అడుగు భాగంలో బంగారపు మహాలింగం ఉన్నదని, అందువలన దీనిని తాకిన ప్రతి పదార్థం కూడా బంగారంలాగా మారుతుందని, ఇది తెలుసుకున్న కొంతమంది దేశస్థులు ఈ సరస్సు దక్షిణ భాగంలో తవ్వకాలు జరిపితే బంగారపు గుప్త నిధులు ఉన్నాయని, కాకపోతే వీరికి తీవ్రమైన మసూచి రావటంతో అందరూ చనిపోతూ ఉండటంతో ఈ నిధుల వేట కొనసాగించలేదని, చిట్ట చివరిగా వీరికి కుక్క రూపంలో బంగారపు ముద్ద దొరికిందని, హిందూ పురాణాల్లో ఈ ప్రాంతాన్ని జంబూద్వీపంగా పిలుస్తారని, సంకల్పంలో వచ్చే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటే ఇదేనని నాకు అర్థమైంది. అంటే బౌద్ధలామాలు ఈ దివ్య పండ్లు తినటం వల్ల వారికి వివిధ రకాల దివ్య జ్ఞానం కలగటంతో అవి ఉన్న చోటికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ పర్వతాల చుట్టూ 100 దివ్య మూలికలు ఉన్నాయని మూలికా శాస్త్రం చెబుతుంది. వీటిని ఉపయోగించుకుని చచ్చిన వాళ్ళు బతకవచ్చు, ఉన్న వాళ్ళకి ఆకలి, అధిక వేడిమి, నిద్ర లేకుండా చేసుకోవచ్చును, జంతువుల భయం, చావు, మరణ భయాల నుండి తప్పించుకోవచ్చును, బంగారం తయారు చేయవచ్చును, సిద్ధులు పొందవచ్చును. మూలికా విజ్ఞానం కూడా ఒక మహామాయకి కారకం. ఈ మూలికా విజ్ఞానం కూడా ఒక మహామాయకి కారకం అవుతుందని నాకు ఒక యోగి స్వానుభవం ద్వారా తెలిసింది. చందోలు గ్రామవాసి అయిన బాలాదేవి ఉపాసకులు అయిన తాడేపల్లి రాఘవశాస్త్రి గారి అనుభవంలో ఈయన ఈ సాధనకి వచ్చినప్పుడు సమస్త మూలికా వైద్య విజ్ఞాన వీచికలు ఈయన మెదడుకి చేరుతాయి. దానితో ఈయన వివిధ మూలికా వైద్య అనుభవాలను ధ్యానంలో పొందడం జరిగింది. వీటిని అమలు చేసి రోగాలు, వ్యాధులు తీవ్రతను ఇతరులకు తగ్గించడం చేసేవారు. ఇలా కొన్ని సంవత్సరాల దాకా జరిగింది. చివరికి ఈ మూలికా వైద్యంతో దేవతలను, దైవిక శక్తులను, తాంత్రిక శక్తులు, మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తులు, విశ్వమును ఎలా వశపరుచుకోవచ్చు అనే దాకా వెళ్ళిపోయింది. ఈయనకి ఈ విశ్వమును ఎలాగైనా వశపరుచుకోవాలని జిజ్ఞాస విపరీతంగా కలిగింది. దానితో ఈ వేరుకు సంబంధించిన వివరాలు
తన ధ్యాన అనుభవం ద్వారా పొంది ఆ వేరు కోసం ఒక కొండపైకి వెళ్ళి దానికోసం వెతకడం ప్రారంభించే సమయానికి దత్తాత్రేయుడు చిన్న బాలు రూపంలో వచ్చి, అయ్యా, నీకు స్వయంగా అమ్మవారే పిల్ల రూపంలో మీ ఇంట తిరుగుతున్నప్పుడు ఈ ఆలోచన, ఈ కోరిక మీకెందుకు? అది నీకు అవసరమా? వెనుతిరిగి వెళ్ళిపో అంటూ హెచ్చరించినా దానికి ఈయన, నాకు అమ్మ కనబడింది మంచిదే, కానీ నాకు ఈ విశ్వ అధీన శక్తి గల వేరు కావాలి, అది ఎలాగైనా సంపాదించాలి అంటూ వెతకడం ఆరంభించాడు. ఈ పిల్లవాడు ఈయనతో వాదించడంతో వెతకవలసిన ముహూర్త సమయం కాస్త గడిచిపోయింది. దానితో ఆ వేరు కనిపించలేదట. ఈ పిల్లవాడి వలన ఇదంతా జరిగిందని అనుకుంటే ఈ పిల్లవాడు అక్కడ కనిపించలేదట. ఇంటికి వచ్చి విచారణ చేసుకుంటే ఈ వేరుకి అధిపతిగా దత్తాత్రేయ స్వామి ఉంటాడని, ఆయనే స్వయంగా ఈ పిల్లవాడి రూపంలో వచ్చి అడ్డుకోవడం జరిగిందని అర్థమయ్యేసరికి ఆయన్ని గుర్తుపట్టకపోవటం ఈయనకి కన్నీళ్లు రావటం జరిగింది. అంతా తనకి ఉన్న విశ్వం స్వాధీనం కోరిక మాయ వలన ఈ మహత్తర అవకాశం కోల్పోయినాను అని వారు గ్రహించినారు. ఆనాటితో లోకానికి మేలు జరిగే మూలికా వైద్యం పొందే రోగులకు మూలికా వైద్యం చేయడం ఆరంభించారు. కొంపతీసి నాకు కూడా ఉన్న జ్ఞాన విజ్ఞానములు కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ మూలికా వైద్యం అందుతుందా? ఏమో, ఎవరికి తెలుసు. అయితే చాలా జాగ్రత్త పడాలి, తెలుసుకోవాలి. కానీ ఎక్కడా ఎవరికి ఎలాంటి ప్రయోగాలు చెయ్యరాదని, చెప్పరాదని, ఇవ్వరాదని బాగా నిశ్చయించుకున్నాను. తెలుసుకున్న జ్ఞానం కొత్తగా తెలుసుకోవడానికి ఏముంటుంది? మహామాయలో పట్టానికి తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. మనకి ఎప్పుడు ఏం కావాలో అన్నీ అందేటట్లుగా మనమే విధాత బ్రహ్మగా మారి వివరాలతో అన్నీ రాసుకొని వచ్చిన తర్వాత కూడా భయపడటం ఎందుకు? అర్థం లేని ప్రగాఢ నమ్మకం. దానికి తగ్గట్లుగా ఈ ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇంకా ఏమీ లేదని, ఏమీ పొందలేదని దిగులు పట్టడం అవసరమా? ఇంకా ఏదో పొందాలని అనుకోవటం నా దృష్టిలో అవివేక పని. ఇది నేను చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా అనుకుంటూ కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో వివిధ రకాల దివ్య శక్తులు ఉన్న మొక్కలు, వాటి వేర్లు, విజ్ఞానం తెలియటం ఆరంభమైంది. ఉదాహరణకి నాకు ఇలా వచ్చిన జ్ఞానంతో తేజ్బల్ అనే చెట్టు కర్రను తీసుకువచ్చి మనం నిద్రపోయే చోట చుట్టూ ఒకసారి గుండ్రంగా రాస్తే పాములు, పులులు, సింహాలు వంటి ఇతర జంతువులు, క్రిమికీటకాలు, చివరికి ఈగలు, దోమలు కూడా ఈ గీత దాటి లోపలికి రాలేవు. తన చేతి కర్ర శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపయోగించింది. తను కాపు కాసే ఆవుల మంద చుట్టూ దీనితో గీత గీసి ఈయన ప్రశాంతంగా అక్కడ ఉన్న గుహలోకి వెళ్లి కాలజ్ఞానం గ్రంథం రాసేవారట. ఈ కర్ర గీత దాటి ఆవులు బయటికి వచ్చేవి కావు. అలాగని వీటిని తినడానికి వచ్చే పులులు, సింహాలు ఈ గీత దాటి లోపలికి ప్రవేశించేవి కావు. ఇప్పటికైనా ఇది ఎవరి మహిమో అర్థమైందా? ఇటువంటి విచిత్ర సచిత్ర రహస్యాలు ఉన్న విజ్ఞానం పొందినవాడే దేవుడవుతాడు. ఎందుకంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో ఎందరో మహావృద్ధులు, జ్ఞానులు, యోధులు ఉన్నా కూడా రక్షించలేకపోతే ఎక్కడో ఉన్న శ్రీకృష్ణుడు తనకున్న పరిజ్ఞానంతో రక్షించాడు. ఇలా ఆపద సమయంలో రక్షించినాడు కాబట్టి ఈయన దేవుడైనాడు. అలాగే ఈ సభలో దీనిని అశ్వత్థామ కొంతసేపు ప్రతిఘటించాడు కాబట్టి ఈయన చిరంజీవి తత్వం పొందినాడు. అలాగే శ్రీ లాహిరి మహాశయులు తనకి వచ్చిన ఈ వైద్య విజ్ఞానంతో రోగాలను నయం చేసేవారట. కొన్నిసార్లు తన మలమూత్రములు తీర్థం ఇచ్చి రోగాలు నయం చేసేవారని వారి అనుభవం డైరీలో రాసుకోవడం జరిగింది. పరిశుద్ధమైనప్పుడు కూడా మలమూత్రం కర్పూర వాసనలతో, సుగంధ పరిమళాలతో ఉంటాయని యోగశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే తీవ్రమైన రోగాలు వచ్చినప్పుడు తన మలమూత్రాదులు మందుగా వాడి క్షణాల్లో ఆరోగ్య తీవ్రత తగ్గించేవారు. యోగులు ఏది చేసినా తప్పు కాదు, భోగులు ఏం చేసినా తప్పే అవుతుంది. చమత్కారాలు చేసేవారికే మన జనాలు నమస్కారాలు చేస్తారు కదా. నోటిలో ముందుగానే ఉంచుకొని అవసర సమయాల్లో వాటిని తీసే లింగభావాలను నమ్ముతారు. నవపాషాణాలతో నిర్మితమైన ఇష్టలింగాలు తయారు చేసే సిద్ధయోగులను నమ్మకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం. జిజ్ఞాసి కాస్త మౌనబ్రహ్మగా మారటం. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ధ్యానంలో యోగమిత్రుడైన నా జిజ్ఞాసి సెల్ఫీ వీడియో కనిపించసాగింది. అంటే ఆయన నాగసాధువు దీక్షలో ఉండి చేసే పనులు ఒక వీడియో దృశ్యంలాగా నాకు కనిపించడం జరుగుతుంది. ఇదివరకటిలా ఈయన నాతో తన అనుభవాలను పంచుకోవడానికి టెలిపతిలోకి రావటం పూర్తిగా మానివేసినారు. ఎందుకంటే ఆయన కాస్త శూన్యబ్రహ్మ స్థితి పొందటం వలన ఎవరితోనూ మాట్లాడాలని అనిపించటం లేదు, ఎవరితోనూ ఏమీ పంచుకోవాలని అనిపించటం లేదు, ఎవరికి కూడా కనిపించాలని అనిపించడం లేదని నాకు స్ఫురణ అయింది. అందుకే నేను కూడా వారిని పెద్దగా ఇబ్బంది కలిగించలేదు.
కాకపోతే ఎప్పుడైనా నాకు సాధనా సందేహాలు వస్తే ఆయనకు ఈ స్థితి వచ్చిందా లేదా అని అనుకోగానే ఇలా నాకు లైవ్ కనపడటం మొదలుపెట్టిన దృశ్యాలు నేను చూస్తున్నానని గమనించిన ఆయన పెద్దగా స్పందించడం మానివేశాడు. అంతా మౌనంగా అన్నిటికీ సాక్షిభూతంగా చిరునవ్వే సమాధానంగా ఉండటం నేను గమనించాను. నాకు కూడా ఈ విషయంలో ఆయన నాతో కూడా మాట్లాడడం లేదని బాధ అనిపించేది కాదు పైగా ఆనందం వేసేది. పైగా నేను ఆయనకి అలాగే ఆయన నాకు కర్మబంధం మాయ కాలేదని సంతోషపడుతూ ఉండేవాడిని. నాలాంటి వెర్రిబోగలవాడు మరొకడు ఉండడు కదా. అందుకే నన్ను శ్రీ దత్తస్వామి ఓరి వెర్రివంగలప్ప అనేవాడు. అది సరే గాని మరి నాకు వస్తున్న మూలికా వైద్య విజ్ఞానం ఈయనకి వస్తుందా అనే సందేహంతో ఈయన వీడియోను నా ధ్యానంలో చూడటం జరిగింది. ఈయన మల విసర్జన చేయడం కనపడింది. తర్వాత ఈయన లేచి తన మలమును ఒక పౌడర్ లాగా ఒంటికి పూసుకోవడం జరిగింది. దానికి నేను పెద్దగా ఆశ్చర్యం చెందలేదు. నిజమైన బ్రహ్మజ్ఞానికి ఆహారం అన్నా మలం అన్నా ఒకటే. ఈ రెండూ కూడా ఆకలి తీర్చేవే అని వారికి తెలుసు, నాకు తెలుసు. కానీ ఎందుకు అలా పూసుకుంటున్నాడు తెలుసుకోవాలనే తపన నాలో ఉంది. కొద్దిసేపు అయిన తరువాత ఎండలో ఒక బండ మీద ఒక శిలా విగ్రహంలాగా 4 గంటల పాటు అలా కూర్చుండిపోయి ఉన్నారు. మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఎండలాగా ఉంది. తిండి లేదు, ఫలాలు తినటం లేదు. ఇలా ఎండలో కూర్చుని లేచిన తరువాత చూస్తే ఈయన పూసుకున్న మలం కాస్త తెల్లని విభూతిగా మారిపోవడం, అలాగే ఇది కాస్త సుగంధ పరిమళాలతో కూడిన వాసన అనుభూతి నేను పొందటం జరిగింది. ఆ తరువాత ఏవో మూలికా వేర్లు నోటిలో పెట్టుకొని చప్పరించి ఊసివేయడం జరిగింది. అంటే ఈయనకి కూడా మూలికా వైద్య జ్ఞానం అందుతుందని నాకు అర్థమయ్యేసరికి ఈ వీడియో దృశ్యం కాస్త అదృశ్యమైంది. ఎవరికైతే సిద్ధయోగులు తమ సహస్రచక్ర శుద్ధి అవుతుందో వారి మలం నుంచి కర్పూర వాసన వస్తుందని, వారి మలం కాస్త విభూతిగా మారుతుందని, అలాగే వీరికి ఆహారం కూడా మొక్కల వలె సూర్యరశ్మితో కిరణజన్య సంయోగక్రియ ద్వారా చేసుకుంటారని యోగశాస్త్ర గ్రంథాలు చదివితే నాకు అర్థమైంది. దానితో నేను కూడా ఈ చక్రస్థితిలోనే ఉన్నాను కదా, మరి నా మలం నుంచి కూడా కర్పూర వాసన నాకు తెలియకుండా మొదలైందా అనే సందేహం వచ్చింది. ఆనాటి నుంచి నా మలం వాసన చూసుకోవడం మొదలైంది. మలం వాసన ఎందుకు వస్తుంది? వస్తే ఈ బాధలు ఉండవు కదా. కాకపోతే చెడు వాసన పరిమాణం కొద్దిగా తగ్గుతుందని తెలుస్తుంది. అలాగే నేను కూడా సూర్యరశ్మితో ఆహారం చేసుకోవాలని ఎండలో కూర్చోవడం ప్రారంభించాను. 20 నిమిషాలు కూర్చోగానే నాలో షుగర్ లెవెల్స్ తగ్గిపోయి తద్వారా లో బీపీ మొదలై కళ్ళు తిరగటం ప్రారంభించేసరికి చాక్లెట్లు తినడానికి పరిగెత్తవలసి వచ్చింది. ఎందుకు వచ్చిన కష్టాలు? మరి ఇవి అవసరమా? తెలుసుకోవాలా? ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా? మనకి యోగం ఉంటే అవి వచ్చే సమయంలో వాటంతటా అవే వస్తాయి కదా అనుకుని ఇతరుల యోగులను అనుసరించడం అలాగే అనుకరణ చేయడం పూర్తిగా మానివేశాను. అందుకే మన పెద్దలు జ్ఞానిని అనుకరణ చెయ్యరాదని అలాగే అజ్ఞానిని అనుసరించరాదు అని చెప్పినారు. వాడేమో నాగసాధువు, ఆ దీక్షలో సిద్ధజ్ఞానిగా ఉంటే, నేనేమో గృహస్థ దీక్షలో జ్ఞాన మార్గంలో బ్రహ్మజ్ఞానిగా ఉంటే మా ఇద్దరి సాధనా స్థితిగతులలో తేడాలు ఉంటాయని జ్ఞానం నాకు లేకుండా పోయింది. ఆయన ఎండలో కూర్చుని ఆహారం చేసుకున్నాడని నేను మూర్ఖంగా ప్రయత్నిస్తే ఇలాగే ఫలితాలు వస్తాయి. శరీరం పోతే సాధన ఎలా మరి? కాబట్టి ముందుగా శరీర ఆరోగ్యం చూసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. అందుకే షిరిడీ సాయిబాబా వారు ఉల్లి జీర్ణం చేసుకునే వాళ్లే దానిని తినాలి అని అంటూ ఉండేవారు. ఎవరి శరీరానికి తగ్గ సాధనలు ముందుగానే ప్రకృతి నిర్దేశించడం జరుగుతుంది. పక్కవాడిని అనుసరిస్తే నానా కష్టాలు పడవలసి వస్తుంది అని నాకు అర్థమైంది. భగవద్గీతలో కూడా పరధర్మం కన్నా స్వధర్మం ఆచరించడం చాలా మేలు అని చెప్పకనే చెప్పినారు కదా. అప్పుడు అది చదువుతున్నప్పుడు అర్థమై చావలేదు, అనుభవం అయ్యి అర్థం కాకుండా ఉండలేదు. జిజ్ఞాసికి ప్రత్యక్ష శ్రీకృష్ణ అనుభవ దర్శనం. ఇదిలా ఉండగా ఒకరోజు నాకు ధ్యానంలో వేణువు వాయిస్తున్న 24 సంవత్సరముల యువకుడైన పశువుల కాపరి కనిపించసాగినాడు. ఈయన ఎవరు, ఎందుకు కనపడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఈ అనుభవం ఎక్కడి దాకా తీసుకొని వెళ్తుందో చూద్దామని ధ్యానం ఆపకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను. ఈ వేణుగానానికి మేతమేస్తున్న ఆవులు కాస్త అతడి చుట్టూ చేరడం ఆరంభమైంది. ఇంతలో అక్కడికి నా జిజ్ఞాసి అయిన నాగసాధువు రావటం జరిగింది. వెంటనే యువకుడు, ఏమిటి స్వామి, మీరు కూడా నా వేణుగానానికి సమ్మోహనం చెంది ఇక్కడికి వచ్చినారా? అలా వచ్చినవి ఈ ఆవుల మంద అనగానే జిజ్ఞాసి వెంటనే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి వేణునాదం వాయిస్తున్నావు? నిన్ను దాటాలని అనుకుంటున్నాను అన్నాడు. దానికి ఆ యువకుడు, అయ్యా, నన్ను దాటాలని అనుకుంటే నేను వాయించే వేణుగానం యొక్క శక్తి దాటాలి. మీరే కదా కృష్ణ కృష్ణ అంటూ నన్ను నీ చైతన్యంలో కలుపుకో అంటూ ప్రార్థనలు చేస్తున్నారు కదా, అందుకే వచ్చాను.
ఇంకా నేను ఎవరో మీరు గుర్తుపట్టినట్టు లేదు అనగానే జిజ్ఞాసి వెంటనే, నేను కృష్ణ అనేది నీ రూపధారి అయిన కృష్ణ స్వరూపం గురించి కాదు, నాకు కావలసిన శ్రీకృష్ణ రూపం కాదు, కృష్ణ చైతన్య పరబ్రహ్మం. నాకు నీతో పని లేదు, నీ నాదం కన్నా మా నాదం విను, నువ్వే సమ్మోహనం అవుతావు అంటూ తన సహస్రార చక్రంలో వినిపించే అంతర్గత వేణునాదం బయటకు వినిపించేసరికి ఈ మాయా కృష్ణధారి అయిన యువకుడు క్షణాల్లో అదృశ్యమయ్యాడు. అంటే ఈ లెక్కన నా జిజ్ఞాసికి కూడా ప్రత్యక్ష శ్రీకృష్ణ అనుభవ దర్శనం అయ్యింది అని నాకు వినిపించగానే నాకు ధ్యానభంగం అయ్యింది. నాకు నిజ దక్షిణామూర్తి దర్శనం. ఒకరోజు నేను అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా సహస్ర చక్రమైన మెదడు భాగంలోనికి ఏవో అక్షరాల గుర్తులు, సంజ్ఞలు, ఎన్నో వందల వేలు లక్షలు కోట్లు నా మెదడులోనికి వెళ్ళిపోతున్నట్లుగా అనుభూతి కలగసాగింది. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది ఎలా ఉందంటే, కాళిదాసు సినిమాలో మహాకవి కాళిదాసుకి అమ్మవారు దర్శనం ఇచ్చి వారిని జ్ఞానవంతులు చేయడానికి ఏవో అక్షరాలు అతని మెదడులోకి వెళ్ళటం జరిగేటట్లు గ్రాఫిక్స్ రూపంలో చూపించడం జరిగింది. అలాంటి దృశ్యమే ఇప్పుడు నాకు అనుభవంలోకి జరుగుతోంది. ఈ అక్షర జ్ఞానం ఎవరు నాకు అందిస్తున్నారో అర్థమవక తికమక పడుతుంటే చిమ్మ చీకటిలో శూన్యస్థితిలో ఒక వృక్షం లీలగా కనపడింది. దాని కింద నలుచదరపు ఒక పెద్ద రాయి కూర్చోవడానికి వీలుగా ఉంది. దీనిపైన ఒక వ్యక్తి నల్లటి ఆకారంలో కూర్చొని ఉన్నట్లుగా, ఎడమకాలు మడిచిపెట్టుకొని కుడికాలు నేల మీద పెట్టినట్లుగా, ఒక చేతిలో ముద్ర, మరొక చేతిలో తాళపత్ర గ్రంథం ఉన్నట్లుగా లీలగా కనిపించేసరికి వామ్మో, ఆది గురువైన మేధా దక్షిణామూర్తి సాక్షాత్కార అనుభూతి జరుగుతుందని నాకు అర్థమైంది. ఆయన అర్ధనిమిలిత నేత్రాలతో ఉన్నారు. మాట్లాడడు, మౌనంగా ఉన్నాడు, కదలడు, కూర్చుని ఉన్నాడు. ఈయన దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి ఈ అక్షరాలు బయటికి వచ్చి నా మెదడుకు చేరుతున్నాయి అని నేను గ్రహించాను. కొన్ని క్షణాల తర్వాత ఆయన చేతిలో దైవిక వస్తువులు మారిపోయి వీణ, జపమాల కనిపించినాయి. కొత్తగా వచ్చిన 2 చేతులతో ఈ కొత్త వస్తువులు ఉన్నాయి అని గ్రహించాను. అంటే ఈయనకి 4 చేతులు అన్నమాట. ఎప్పుడైతే వీణ ఈయన చేతిలో కనపడిందో అప్పుడు ఈయన దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి సమస్త సంగీత జ్ఞానమునకు సంబంధించిన విజ్ఞాన గుర్తులు, అక్షరాలు అన్నీ నా మెదడుకు చేరుకున్నాయని అర్థమైంది. అనగా ఈయన జ్ఞానప్రదాత కాబట్టి ఈ విశ్వ సృష్టిలో ఉన్న అన్ని రకాల సమస్త జ్ఞానం ఇప్పుడు ఈయన నాకు ప్రసాదిస్తాడు అని అర్థమయ్యే లోపల ఈయన చేతులలో ఈసారి దైవిక వస్తువులు మారినాయి. వాటికి సంబంధించిన జ్ఞాన సంబంధ విషయాలు నా మెదడుకి చేరడం జరిగింది. ఇలా ఈయన 16 రూపాలలో రూపాంతరం చెంది సమస్త జ్ఞానమును 16 విధాలుగా అందించడం జరిగింది. అనగా జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సంగీతం, నాట్యం, సమస్త వైద్యం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, మనోజ్ఞ శాస్త్రం, మోక్ష జ్ఞానం, త్రికాల జ్ఞానం, భాషా జ్ఞానం, ఇలా 16 విధాలుగా అందించడం జరిగింది. ఆయన ఎదురుగా నేను ఉన్నాను. ఆయన నన్ను చూస్తున్నాడో లేదో తెలియదు. కేవలం మౌన భాషలో సమస్త జ్ఞాన విజ్ఞానం ఇవ్వటం నాకు ఆశ్చర్యం అనిపించింది. పైగా ఈయనని చూస్తుంటే తాండవం చేసి అలసిపోయిన చిదంబర నటరాజులాగా అనిపించసాగింది. ఎందుకంటే ఆయనకి ఉన్న ఆయుధాలు ఈయనకి ఉన్నాయి. అలాగే ఆయన ఎడమకాలు మడిచి ఎత్తితే ఈయన తన ఎడమకాలు మడిచి కూర్చున్నారు. ఇద్దరూ కూడా కుడికాలు కింద పాముతో ఉన్న ఒక చిన్న రాక్షసుని తొక్కుతూ ఉన్నట్లుగా ఉన్నారు. అంటే ఈయన నిజంగానే దక్షిణామూర్తి కాస్త నటరాజ స్వరూపం అని అనుకుంటూ ఉండగా ఈయన దగ్గర నుంచి మౌన భాషలో త్యాగాత్ శాంతి అనంతరం అని మౌనంగా వినపడసాగింది. అనగా త్యాగం వల్లే శాంతి లభిస్తుందని అర్థం. నాది అంటూ అన్నీ త్యాగం చేశాను కదా, ఇంకా నేను ఏమి త్యాగం చెయ్యాలి అనుకుంటే అహం బ్రహ్మాస్మి అని మౌనంగా వినిపించింది. ఇంతలో నా ధ్యానభంగమైంది. ఇంతవరకు బాగానే ఉంది. నా మెదడులో ఈయన ఉన్నట్లుగా సజీవమూర్తిగా ఈ భూలోకంలో ఎక్కడో ఒక చోట కనిపించాలి కదా అనే ధర్మ సందేహం వచ్చింది. ఈయనను సజీవమూర్తిగా చూడాలనే తపన నాలో మొదలై తీవ్రమైన ధ్యాన తపస్సు చేయడం ప్రారంభించాను. 3 నెలల తరువాత ఒకరోజు అర్ధరాత్రి పూట ఒక దివ్య ధ్యాన అనుభవం కలిగింది. అది ఏమిటంటే, ఒక పర్వతం మీద ఒక దివ్య జ్యోతి దర్శనం అయ్యింది. ఈ పర్వతం యొక్క అంతర్గత గుహ లోపలికి వెళ్ళటానికి ఒక సన్నని ఇరుకైన చీకటి ద్వారం ఒకటి కనిపించింది. అప్పుడు నా సూక్ష్మ శరీరం ఇందులోనికి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించింది. అప్పటికే అందులో కొందరు కాంతి దీక్షాపరులు, కాంతి సూక్ష్మ శరీరధారులు, నల్లని కాంతి శరీరధారులు, అలాగే తెల్లని కాంతి శరీరధారులు, ఇలా ఎందరో అటూ ఇటూ తిరుగుతూ ఈ దారి వెంట కనిపించారు. వీరిని నా సూక్ష్మ శరీరం దాటుకుంటూ ముందుకు చీకటి మార్గంలో వెళ్ళసాగింది.
ఇలా సుమారు 5 కిలోమీటర్ల దాకా వెళ్లిన తరువాత వెలుగుతో కూడిన సుందర అడవి ప్రాంతం ఎంతో మనోహరంగా ఉన్నట్లుగా అనిపించింది. అశోక వృక్షాలు, సుందరమైన చెట్లు, దట్టమైన పొదలు ఉన్న చెట్లు, గుబురు చెట్లు అగుపించడం మొదలైంది. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత విశాలమైన చిన్నపాటి ఆవరణలో కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక నల్లరాతి రాయి మధ్య భాగంలో కనపడింది. అక్కడ ఎవరో 4 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఇంతలో ఎవరినో చూసి వీళ్ళు వినయంగా నిలబడ్డం గమనించగానే ఆ రాతి మీద తెల్లని తేజస్సుతో ఒక వ్యక్తి దివ్య రూపంతో, దివ్య తేజస్సుతో, కాంతి శరీరంతో కూర్చొని ఉన్నారని నాకు అర్థమయ్యేసరికి ఈ 4 వారికి నమస్కారం చేసి తిరిగి కూర్చొని ధ్యాన సముద్రంలోనికి వెళ్ళగా ఈ వ్యక్తి ఎవరా అని నేను తేరిపారా చూడగా నాకు వక్షస్థలం వరకు మాత్రమే శివుడి ముఖం ఉన్నట్లుగా, ఒక చేతిలో అగ్ని ఉన్నట్లుగా, మరొక చేతిలో జపమాల ఉన్నట్లుగా ఆ స్వరూప ఆకారం స్పష్టంగా అగుపించేసరికి వామ్మో, దక్షిణామూర్తి నిజంగానే ఇక్కడే ఎక్కడో ఏదో గుహలో ఇప్పటికీ సజీవమూర్తిగా ఉన్నారని నాకు స్ఫురణకు రాగానే ఆ ధ్యాన అనుభవం సంపూర్తి కాకుండానే నేను దానికి స్పందించడం వలన అది కాస్త అర్థాంతరంగా ఆగిపోవడంతో నా స్థూల శరీరానికి ఎగశ్వాస రావటంతో నాకు ధ్యానభంగమైంది. ఇది నిజమా కాదా అని పుస్తకాలు తిరగవేస్తే అరుణాచల క్షేత్ర మహత్యంలో దీనికి సంబంధించిన వివరాలు తెలిసినాయి. నాకు ధ్యానంలో కనిపించిన పర్వతం అచ్చంగా అరుణాచల పర్వతమునే పోలి ఉండేసరికి నేను గతుక్కుమన్నాను. ఇందులో ఏదో మర్మం ఉన్నదని అనిపించగానే ఈ క్షేత్ర మౌనముని అయిన శ్రీ రమణ మహర్షి చరిత్ర చదవటం ప్రారంభించాను. అందులో రమణ మహర్షికి అక్కడ ఉన్న ఇతర యోగుల అనుభవాల ద్వారా ఈ పర్వతం యొక్క అంతర్గత గుహలో ఉన్న మర్రి చెట్టు కింద సజీవమూర్తిగా దక్షిణామూర్తి ఆవాసం చేస్తున్నారని ఈయన తెలుసుకోవడం జరిగింది. దానితో ఈయన ఒకసారి ఈ గుహలోనికి వెళ్ళి ఆ సజీవమూర్తిని చూడాలని కొంతమేర ఈ చీకటి గుహలోకి వెళ్ళడం, అక్కడున్న భయంకరమైన అడవి తేనెటీగలు ఉన్న తుట్టె మీద ఈయన తెలియకుండా చిమ్మ చీకటిలో కాలు వేసేసరికి అవి ఈయనని తీవ్రంగా కుట్టినాయట. ఆ బాధను ఎంతగానో ఓర్చుకొని మౌనంగా వాటి గూడులను ఇబ్బంది కలిగించకూడదని నెమ్మదిగా వెనుతిరిగినాడట. ఆ సజీవమూర్తి దర్శనం కాకుండానే వెనుతిరిగినాడట. ఆ తరువాత ఈయన ఈ గుహ నుండి బయటకు వచ్చేసరికి నడవలేని విధంగా కాలు విపరీతంగా వాచిపోయింది. అప్పుడు ఈయన శిష్యులు ఈ కాలికి గుచ్చుకున్న తేనెటీగ ముళ్ళుల్ని తీసినప్పటికీ కూడా ఆజన్మాంతం ఈ కాలు వాపు తగ్గలేదట. కొన్ని సంవత్సరాలకి ఈయనకి దక్షిణామూర్తియే ఒక జ్ఞాన జ్యోతిగా ఈ కొండ మధ్యలో తాను సజీవమూర్తిగా ఉన్నట్లుగా, తెల్లని గడ్డంతో సుమారు 80 సంవత్సరముల వయస్సు ఉన్న వయోవృద్ధుల్లాగా మౌన ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా సాక్షాత్కారం అయ్యిందని వారి జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ లెక్కన నాకు కలిగిన అనుభవం నిజమేనని గ్రహించాను. అలాగే ఇక్కడ ఉన్న 18 మంది సిద్ధ గురువులు ఈయన ఉన్న అంతర్గత గుహకి ఒక సొరంగ మార్గం వేసినారు. ఒక ఆయన ఈ మార్గం ద్వారా వెళ్ళి మేధా దక్షిణామూర్తి దర్శనం పొంది వారి అనుగ్రహం పొందినాడని తెలిసింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రమణ మహర్షి వారు ఈ సొరంగ మార్గమును మూసివేసినారని తెలిసింది. కారణం లేనిదే కార్యం ఉండదు కదా. ఇప్పటికీ ఈ క్షేత్రమునందు మూసి ఉన్న ఈ సొరంగ మార్గం చూడవచ్చును. నాకు అరుణాచల కొండ అగ్రభాగంలో ఉన్న ఈ రాతి మీద దక్షిణామూర్తి తన పరివారంతో కూర్చొని ఉన్నట్లుగా ధ్యాన అనుభవ దర్శనం అయింది. విచిత్రం ఏమిటంటే నాకు ధ్యానంలో కనిపించిన ప్రకృతి దృశ్యాలు అన్నీ కూడా ఈ అరుణాచల కొండ అగ్రభాగానికి వెళ్తున్నప్పుడు కనిపించినవేనని నేను వీడియోల ద్వారా తెలుసుకున్నాను. అంటే పూర్వంలో కొండ మీద జంతువుల భయం ఉండటం వలన కొండ లోపల అంతర్గత గుహ సొరంగ మార్గమును ఏర్పాటు చేసుకొని కొండ అగ్రభాగానికి చేరుకొని ఉండాలి. ఎందుకంటే ఈ కొండ అగ్రభాగం మీద ఉన్న రాయి నాకు ధ్యానంలో దక్షిణామూర్తి తన పరివారంతో కూర్చుని ఉన్నట్లుగా కనిపించిన రాయి ఒక్కటే కావటం విశేషం. బహుశా వీరంతా కారణ శరీరధారులుగా ఉండటం వలన ఈ కొండ అగ్రభాగమున వాళ్ళు ఉన్న మనకి కనిపించటం లేదు. నిజ యోగులకి, నిజ శివ భక్తులకి, నిజ బ్రహ్మ జ్ఞానులకి తప్పకుండా కనపడతారని, ఈ నా నిజ ధ్యాన అనుభవమే అందుకు నిదర్శనమని గ్రహించండి. నేను ఈ విషయం అహంతో చెప్పటం లేదు, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానని గ్రహించండి. కానీ దక్షిణామూర్తి ఏమి త్యాగం చేయమని చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మరి నేను ఏం త్యాగం చేయాలి? కానీ నాకు అర్థం కాని విషయం, నాకంటూ ఏమీ లేకుండా, నాది అంటూ ఏమీ లేకుండా సమస్తం త్యాగం చేసినాను కదా. మరి త్యాగం చేస్తే శాంతి లభిస్తుందని గురుదక్షిణామూర్తి యొక్క సందేశం.
మనకు అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలని మేధా దక్షిణామూర్తి గురించిన పుస్తకాల గ్రంథాలు చదవటం ప్రారంభించాను. అప్పుడు దక్షిణామూర్తి దక్షిణ భాగంలో ఉంటాడని, ఈయనకి ఎడమవైపు అమ్మవారు లేని ఏకైక స్వరూపం శివస్వరూపం ఇదేనని, ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో అగ్నిగుండం, ఒక చేతిలో చిన్ముద్ర, మరొక చేతిలో తాళపత్ర గ్రంథం ఉంటుందని, ఈయన కుడికాలి కింద ఉండే చిన్న రాక్షసుడి పేరు అపస్మారకుడని, ఈ పేరు అర్థం ఏమిటంటే తెలిసిన విషయమే మర్చిపోవటం అని, ఈ చక్రస్థితిలో ఆది గురువు అయిన మేధా దక్షిణామూర్తి ఇచ్చే సమస్త జ్ఞానం వలన జ్ఞాన అహంకార మహామాయ మొదలవుతుందని, తద్వారా అపస్మారక స్థితిలో వెళ్ళి తను పరమాత్మ అనే విషయాన్ని మర్చిపోతాడని, ఈ మహామాయ దాటడానికి సంకేతంగా ఈయన లోకానికి చిన్ముద్ర చూపిస్తాడని, ఈ ముద్రలో చూపుడు వేలు బొటన వేలు కలిసి ఉండి మిగిలిన 3 వేళ్లు వీటికి తాకకుండా పైకి తెరిచి ఉంటాయని, ఇందులో చూపుడు వేలు అనేది అహానికి సంకేతమని, బొటన వేలు అనేది విశ్వ చైతన్యమునకు సంకేతమని, ఎప్పుడైతే అహమును ఈశ్వర చైతన్యంతో కలుపుతారో వారి 3 శరీరాలు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నాశనం అవుతాయని, ఇవి మిగిలిన 3 వేళ్లు సంకేతం అని చెప్పడం జరిగింది. అహమ్మాయలో పడి అపస్మారక స్థితిలోనికి వెళ్ళి తను పొందిన జ్ఞానమును మర్చిపోవడం జరుగుతుందని, దీనిని గుర్తు చేసుకోవడానికి మౌనంగా చిన్ముద్రతో శక్తిపాత సిద్ధితో ఆది గురువు అయిన దక్షిణామూర్తి 16 రూపాలలో అనగా శుద్ధ, మేధాలక్ష్మి, హయగ్రీవ, వాగీశ్వర, వటమూల, సాంబహంస, లక్కుట, వీర, వీరభద్ర, కీర్తి, బ్రహ్మ, శక్తి, సిద్ధి, చిదంబర దక్షిణామూర్తిగా ఉండి తన ధారణాశక్తితో శక్తిపాతం మౌనంగానే మర్చిపోయిన విషయాలు గుర్తుకు తెస్తారని తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది.